అసలు ఆత్మీయ అభివృద్ధికి లక్ష్యం ఏంటి? ఆత్మీయ అభివృద్ధికి తారాస్థాయి ఏంటి అనేది ఈరోజు మనం తెలుసుకోవడానికి పరిశుద్ధమైన గ్రంథాన్ని పరిశీలన చేద్దాం. యోహాను సువార్త 3వ అధ్యాయము, యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనము. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. ఎంత ప్రేమించాడు? ఎంతో ప్రేమించాడు. లోకమును అంటే లోకములో ఉన్నటువంటి జీవరాశుల్ని కాదు, వస్తువుల్ని కాదు, సృష్టిని కాదు, మరెవరిని అంటే ఆ లోకమందు నివసిస్తున్న, తన స్వరూపంలో తన పోలుకు చొప్పున చేయబడి స్వేచ్ఛతో స్వతంత్రముతో ఈ భూమి మీద జీవిస్తున్న తన పిల్లలైనటువంటి మానవుల ఎడల, ఆ మానవుల పట్ల ఎంతో ప్రేమను కలిగి ఉన్నాడు. ఆయన ప్రేమించాడు, ఎంతో ప్రేమించాడు. అందుకే వారి సౌకర్యాల కొరకు వారికి ఆహారం ఇచ్చాడు, ఈ గాలిని ఏర్పాటు చేశాడు. ఈరోజు ఈ గాలి, నీరు, ఆహారము, వస్తువులు, వర్షము, పంటలు ఇవన్నీ కూడా దేవుడు ప్రేమతో మానవుని కోసం చేసినవి, ఇచ్చినవి. ఆయన సృష్టించిన వాటిని మనిషికి ఉచితంగా ఇచ్చాడు. రుచిగలవి, స్వచ్ఛమైనవి, కల్తీ లేనివి, కల్మషం లేనివి, ఆరోగ్యకరమైనటువంటివి దేవుడు మనిషికి సమృద్ధిగా దయచేశాడు. లోకమును ఎంతో ప్రేమించిన దేవుడు తానెంతో గొప్పగా, చాలా మంచిదిగా చేసిన ఈ సృష్టిని చాలా ఉచితంగానే దేవుడు మనిషికి ఇచ్చాడు. కనుక దేవుడు మనిషిని ఎంతో ప్రేమించాడు. రైట్. అంతేకాదు, ఈ మనిషి పాపము చేసి నశిస్తున్నట్లయితే, నశించిపోతున్నాడు గనుక ఈ నశించిపోయేటువంటి మనిషిని కాపాడడానికి తన ఏకైక కుమారుణ్ణి అనుగ్రహించాడు. 16వ వచనంలో తర్వాత అంశాన్ని, తర్వాత భాగాన్ని చదువుదాం. కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. దేవుడు మనిషిని పరిశుద్ధంగానే చేశాడు. ఒక మంచి వాతావరణంలో, మంచి సౌకర్యాల మధ్య మనిషిని ఉంచాడు. మనిషి పుట్టక మునిపే మనిషికి ఏమి కావాలో గ్రహించిన దేవుడు 6 దినాలలో వాటన్నిటినీ సిద్ధపరిచి ఆ తర్వాతే మనిషిని పుట్టించాడు. మనిషి పుట్టిన తర్వాత ఇది లేదు, అది ఉందని ఇబ్బంది పడకుండా, దేని గురించి అవస్థలు పడకుండా ఉండాలని అతను పుట్టకముందే సమస్తమును సృష్టించి అతనికి సిద్ధపరిచి ఆ తర్వాతే మనిషిని సృష్టించాడు. పరిశుద్ధుడిగా చేశాడు, తన స్వరూపంలో చేశాడు, తన పోలుకు చొప్పున చేశాడు. తనలాగా జీవించాలని దేవుడు కోరుకున్నాడు. కానీ మనిషో దేవుడు ఇచ్చిన స్వేచ్ఛను ఉపయోగించుకొని, దేవుడు ఇచ్చినటువంటి స్వతంత్రాన్ని ఉపయోగించుకొని దేవుని పోలికలో దేవునిలాగా జీవించడం మానేసి మనిషి తనలో ఉన్నటువంటి చెడుతనాన్ని బయటపెట్టాడు. మనిషి అబద్ధాలతో, చెడుతనంతో, దుష్టత్వంతో బ్రతకడం మొదలుపెట్టాడు. పాపాలు చేయడం మొదలుపెట్టాడు. ఆ పాపాలను బట్టి ఆ పాపములను బట్టి మనిషికి దేవుని ఉగ్రత, మనిషికి మరణం వచ్చింది. ఆ పాపం వల్ల దేవునితో ఉండే సంబంధాన్ని కోల్పోయాడు. ఆ పాపం వల్ల మనిషి దేవుని యొక్క ఉగ్రతను తన మీదకి తెచ్చుకున్నాడు. పాపం వల్ల మనిషి నరక శిక్షకు సిద్ధపరచబడ్డాడు. దేవుడేమీ నరకాన్ని సిద్ధపరచలేదు, నరక శిక్షను విధించలేదు. కానీ మనిషి తనకు తానుగా పాపము చేసి దేవుని యొక్క ఉగ్రతను, రాబోయే నరక శిక్షను తన మీదకు తెచ్చుకున్నాడు. ఇలా మనుషులందరూ, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి, కనుక అందరూ పాపం చేశారు, అందరూ నరక శిక్షకు పాత్రులయ్యారు. వారి ఆత్మలు నశించిపోతూ ఉన్నాయి. అలా నశించిపోయేటువంటి పరిస్థితిలో ఉన్న తన మానవుల ఆత్మలను రక్షించాలని దేవుడు ఏం చేశాడు అంటే, మీ చావు మీరు చావండ్రా,
నేను నాలాగా సృష్టిస్తే మీరు మీలాగా జీవించారు, మీకు నచ్చినట్టుగా బ్రతికారు, మీకు ఇష్టం వచ్చినట్టుగా మీరు పాపాలు చేశారు, నాకు విరోధంగా పాపం చేశారు, కనుక మీరేమైతే నాకేంటి అని మనల్ని నాశనానికి అప్పగించకుండా ఎలాగైనా సరే మనల్ని రక్షించాలని తన అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తుని ధారాళంగా మనకు అనుగ్రహించాడు. అది ఆయన ప్రేమ. తాను సృష్టించిన సృష్టినంతటినీ ఉచితంగా ఇవ్వటంలో ఆయన ప్రేమ ఉంది. ఏ భేదం లేకుండా అందరికీ సమానంగా ఇవ్వటంలో ఆయన ప్రేమ ఉంది. మనం పాపం చేసి మనం నాశనమైపోతూ ఉంటే, నాశనాన్ని కొని తెచ్చుకొని నరక శిక్షకు మనం వెళుతూ ఉంటే, ఎలాగైనా కాపాడాలనే ఉద్దేశంతో మన కొరకు తాను ప్రేమించిన తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపించటం వెనుక ఆయన మనల్ని ఎంత ప్రేమించాడో అర్థమవుతుంది. అందుకే బైబిల్ చెప్తుంది, దేవుడు మనిషిని ఎంతో ప్రేమించాడు. రోమాపత్రిక 5వ అధ్యాయము 8వ వచనాన్ని చూద్దాం. అయితే దేవుడు, రోమాపత్రిక 5వ అధ్యాయము 8వ వచనాన్ని ఒకసారి చూద్దాం. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడపరిచి ఉన్నాడు. దేవుడు మన ఎడల ప్రేమను కలిగి ఉన్నాడు. మన ఎడల ప్రేమను కలిగి ఉన్నాడు. ఎంత ప్రేమను? ఎంతో ప్రేమను కలిగి ఉన్నాడు. ఆ ప్రేమను ఆయన వెల్లడిపరిచాడట. ఎలా, ఎక్కడా, ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. యేసుక్రీస్తు శిలువ మీద మన పాపాల కొరకు మరణించటం, ప్రాణం పెట్టడం, అది దేవునికి మన పట్ల ఉన్న ప్రేమకు నిదర్శనం. యేసుక్రీస్తు మన పాపముల కొరకు శిలువ మీద మరణించటం, ప్రాణం పెట్టడం మన మీద దేవునికి ఉన్న ప్రేమకు నిదర్శనం. ఎంత ప్రేమ ఉంది దేవా, పరలోకపు తండ్రి, నా మీద నీకు ఎంత ప్రేమ ఉంది అని అంటే, ఇదిగో సిలువను చూడు, సిలువ మీద నీ కొరకు మరణించిన ఆ క్రీస్తుని చూడు. ప్రాణం పెట్టేంతగా నిన్ను నేను ప్రేమించాను. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము, యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చూసినట్లయితే, మనము దేవుని ప్రేమించితమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను. రైట్. సాధారణంగా మనం ఎవరిని ప్రేమిస్తాం? నిజాయితీగా ఒప్పుకుంటే మనల్ని ఎవరు ప్రేమిస్తారో వాళ్ళనే మనం ప్రేమిస్తాం. ద్వేషించే వారిని మనం ప్రేమించగలమా? మనకు మోసం చేసిన వారిని, మనకు విరోధంగా తప్పు చేసిన వారిని మనం ప్రేమించగలమా? ప్రేమించలేం. కేవలం మనల్ని ప్రేమించే వారిని మనం ప్రేమించగలం. కానీ మనమైతే దేవుణ్ణి మొదటగా ప్రేమించింది లేదు. పైగా ఆయన ఆశల్ని మనం చల్లార్చాం, నీరుగార్చాం, ఆయనకి విరోధంగా పాపం చేశాం, తప్పు చేశాం. అయినా సరే దేవుడు మనల్ని ప్రేమించాడు. మనము ఆయన్ని ప్రేమించకపోయినా, పైగా ఆయనకి నమ్మక ద్రోహం చేసి మనకిష్టం వచ్చినట్టుగా పాపం చేసి బ్రతుకుతున్నా, ఆ ప్రేమగల తండ్రి మనల్ని ప్రేమించాడు. ఏం చేశాడు? ప్రేమించి ఏం చేశాడు అంటే, నీ పాపమును బట్టి నరకానికి వెళ్తున్నావని, ఆ పాపములను తీసివేయడానికి ప్రాయశ్చిత్తం అవసరమని, ఆ ప్రాయశ్చిత్తంగా ఎవరినిచ్చాడో తెలుసా? దేవదూతని ఇవ్వలేదు, ఈ లోకంలోని మరొక మనిషిని ఇవ్వలేదు, వేల కొలది దూడలను లేదా గొర్రెలను ఇవ్వలేదు. స్వయంగా తన ప్రేమగల తన ప్రియమైనటువంటి కుమారుణ్ణే ప్రాయశ్చిత్తంగా ఇవ్వటానికి సిద్ధపడ్డాడు. నేను అడుగుతున్నాను, మీ కన్న బిడ్డల్లో ఎవరినైనా ఒకరిని ఈ సమాజం కోసం ప్రాణం పెట్టడానికి ఇవ్వగలరా? మీరు ప్రేమించే
మీ ప్రియమైన బిడ్డను సమాజానికి త్యాగం చేయడం కొరకు ప్రాణం పెట్టడానికి ఇవ్వగలరా? మనం నిజాయితీగా చెప్పాలంటే మనం అలాగా చేయలేం. మనం అలా చేయలేం. దేవుడు అలా చేయగలిగాడు అంటే ఆయన పట్ల మనకేముంది? ప్రేమ ఉంది. ఎంతో ప్రేమ ఉంది గనక తాను ప్రేమించే ప్రేమగల కుమారుని కూడా మనకి ప్రాయశ్చిత్తంగా ఇచ్చాడు. అంటే మనకి పాప క్షమాపణ జరగడానికి ప్రాయశ్చిత్తంగా ఒక బలి అవసరమైందని, దాని కొరకు తాను ప్రేమించే కుమారుని మనకు అనుగ్రహించాడు అంటే మన పట్ల ఆయనకి ఎంతో ప్రేమ ఉందని అర్థం. యేసుక్రీస్తు వారు, ఆయన కుమారుడిని యేసుక్రీస్తు వారు శిలువ మీద వేలాడుతూ ఉన్నారు. చాలా భయంకరమైనటువంటి సమయం, సందర్భం అది. ఊపిరి తీసుకోవడానికి కూడా కష్టపడుతున్న సమయం అది. ఎందుకంటే ఆయన వేలాడింది కొయ్య మీద వేలాడుతున్నాడు. వేటి సహాయంతో? మేకులతో ఆయన వేలాడుతున్నాడు. మేకులు ఆయన్ని వేలాడుతున్నాయి, ఆయన్ని పట్టుకున్నాయి. ఆయన దేహమంతా వేలాడుతూ ఉంది. అతటి అవస్థల పరిస్థితిలో, బాధాకరమైనటువంటి సమయంలో యేసు ప్రభు ఒక హృదయాన్ని కదిలించే ఒక మాట అన్నారు. ఏమనంటే, ఆకాశం వైపుకు కన్నులెత్తి, నా దేవా, నా దేవా, నన్నేలా చెయ్య విడిచితివి. మనమే అడుగుతాం, ఓ దేవా, ఓ పరలోకపు తండ్రి, ఈ శిలువ మీద వేలాడుతున్న వ్యక్తి నీ ప్రియకుమారుడు కదా, నువ్వే అన్నావు కదా బాప్తిస్మిచ్చి యోహానుతో ఆనాడు యోర్దాను నది దగ్గర అన్నావు కదా, ఇదిగో ఈయనే నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను చాలా ఆనందించుచున్నాను. నువ్వే కదా సాక్ష్యం ఇచ్చావు. మరి నువ్వు ప్రేమించిన కుమారుడు, నిన్ను ఆనంద పెట్టిన కుమారుడు ఈరోజు శిలువ మీద ఒంటరిగా వేలాడుతూ, రక్తం కారుతూ, వేదన అనుభవిస్తూ, తల్లడిల్లిపోతూ ఉంటే, నా దేవా, నా దేవా, నన్నేలా చెయ్యి విడిచావని నీ వైపు అర్థనాదాలు చేస్తూ ఉంటే మాట్లాడవేంటి తండ్రి? నువ్వు రిప్లై ఇవ్వేంటి అని ఒకవేళ మనం దేవుణ్ణి అడిగామనుకోండి, అప్పుడు దేవుడిచ్చేటువంటి ఆన్సర్ ఏంటంటే, నీ చెయ్య నేను పట్టుకోవాలని నా కుమారుడి చెయ్యిని విడిచిపెట్టాను. దానికి దేవుడికి ఇచ్చేటువంటి జవాబు ఏంటంటే, బరువైన జవాబు, నాయనా, నాశనానికి జారిపోతున్న నిన్ను పట్టుకోవాలని నా ప్రియకుమారుని నేను జార విడిచాను. అతని చెయ్యిని ఎందుకు విడిచాను అంటే, నీ చెయ్యి పట్టుకోవాలని. ఆ పరలోకపు తండ్రి యేసు ప్రభు యొక్క చేతిని, పరిస్థితిని, ఆ శిలువ మీద అంతగా యాతన పడుతున్నా ఆ శిలువ యాతనకు, బలియాగానికి ఎందుకు పరలోకపు తండ్రి వదిలేశాడు అంటే, దానికి జవాబు నేను చెప్పాలి అంటే, నా కోసం అంటే, నేను చేసిన పాపములను బట్టి నేను మరణించిన తర్వాత నరక శిక్షకు వెళ్ళి యుగయుగాలు నరక యాతన అనుభవించవలసిన వాడిని నేను. పాపం చేసింది నేను, దోషం నాది, శిక్ష నేను కొని తెచ్చుకున్నాను. నా భవిష్యత్తు యుగయుగాల అంధకారం, అగ్నిమయం, భయంకరం, బయటికి తిరిగి రాలేని పరిస్థితి. నరకానికి తప్ప మరి దేనికి నేను పాత్రుణ్ణి కాను. ఒకవేళ నేను అలా నరకానికి వెళ్ళిపోతే నా భవిష్యత్తు అంధకారం అయిపోతుందని, నా జీవితం అయోమయం అయిపోతుందని, యుగయుగాలు బాధపడాలని, ఈ రత్నకిషోర్ని కాపాడాలని తన ప్రియకుమారుణ్ణి సిలువకు అప్పగించాడు. పరలోకపు తండ్రికి యేసు ప్రభుని సిలువ నుండి కాపాడడం అది చిటికులో పని. ఉదాహరణకు మాట చెప్తాను. యేసు ప్రభు మరణించాడు, సమాధి చేపడ్డాడు. 3వ దినాన్ని ఏం జరిగిందో తెలుసా? లేఖనాలు చెప్తున్నాయి, తండ్రి అయిన దేవుడు ఆయనను మృతులలో నుండి తిరిగి లేపాను. ఎవరు లేపారండి? దేవుడు ఆయనను లేపెను అని.
నేను మాట అడుగుతున్నాను, సమాధిలో నుండి లేపడం కష్టమా, సిలువలో నుండి దింపడం కష్టమా? సమాధిలోనికి వెళ్ళిన వ్యక్తిని బయటికి తీసుకురావడం కష్టమా, సిలువ మీద ఇంకా చావని వ్యక్తిని సిలువ మేంచి దింపడం కష్టమా? ఈ రెండిట్లో ఏది కష్టమైన పని? సమాధిలోకి వెళ్ళిన వ్యక్తిని బయటికి తీసుకురావడం కష్టం, కానీ ఆల్రెడీ బతుకున్న వ్యక్తిని, సిలువ మీద బ్రతుకున్న వ్యక్తిని దింపడం సులువే. అంటే పరలోకపు తండ్రికి యేసు ప్రభుని సిలువ మీద నుంచి కిందకి దింపడం సులువైన పనే. మరి ఎందుకు చేయలేదని? ఎందుకు చేయలేదంటే ఒకటే ఒకటి, నశించిపోతున్న నిన్ను నన్ను రక్షించడానికి యేసుక్రీస్తు వారిని సిలువకు అప్పగించాడు. అలా అప్పగించడంలోనే దేవుడు మనల్ని ఎంత ప్రేమించాడు అన్న విషయం అర్థమవుతుంది. ఆయన మనకన్నీ, సృష్టిలో ఉన్న సమస్తాన్ని ఇచ్చాడు. మనం నశించిపోతుంటే మనం రక్షించాలనే ఉద్దేశంతో తన ప్రియకుమారుణ్ణే ధారాళంగా అనుగ్రహించాడు. ఇక మనం ఆత్మీయంగా ఎదగాలనే ఉద్దేశంతో తన వద్దున్న పరిశుద్ధాత్మను కూడా ధారాళంగా అనుగ్రహించాడు. సృష్టినిచ్చాడు, క్రీస్తునిచ్చాడు, పరిశుద్ధాత్మనిచ్చాడు, రక్షణనిచ్చాడు, నీతినిచ్చాడు, రేపు నిత్య జీవాన్ని ఇవ్వబోతున్నాడు. అంటే దేవుడు మనల్ని ఎంతో ప్రేమించాడు కనుకే ఇవన్నీ చేస్తున్నాడు. దేవుడు ఎంతగా ప్రేమించాడు? దేవదూతలు, తన దగ్గర ఎంతోమంది దేవదూతలు ఉన్నారు. వాళ్ళందరికంటే, కేరుబుల కంటే, సేరుబుల కంటే, మికాయేలు కంటే, గాబ్రియేలు కంటే మనల్ని ఎక్కువగా ప్రేమించాడు. ఈ సృష్టిలో ఉన్నటువంటి కొండలు, లోయలు, గుట్టలు, నదులు, సరస్సులు, జీవరాశులు, పక్షులు, జలచరాలు, వీటన్నిటికంటే మనల్ని ఎక్కువగా ప్రేమించాడు. సూర్యుని కంటే, చంద్రుడి కంటే, ఆకాశంలో ఉన్న నక్షత్రాల కంటే, భూమి లోపల ఉన్న విలువైనటువంటి వస్తువుల కంటే, లోహాల కంటే మనల్ని ఎక్కువగా ప్రేమించాడు. దేవదూతల కంటే మనల్ని ఎక్కువగా ప్రేమించాడు. ఈ విషయం మనకు అర్థమైతే దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే, నిన్ను ఇంతగా నేను ప్రేమించాను. ఎంతగా ప్రేమించానంటే, నాకున్న వాటన్నిటికంటే నేను ఎక్కువగా ప్రేమించాను. చివరకు నా కుమారుడైన యేసుక్రీస్తు వారితో సమానముగా నిన్ను ప్రేమించాను. నా ప్రియకుమారుడు క్రీస్తు, అలాగే నువ్వు నాకు ప్రియమైన వాడివే. క్రీస్తును ఎంతగా ప్రేమించానో నిన్ను కూడా అంతగానే ప్రేమించాను. కనుక ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే, ఆయన ప్రేమను ఎరిగిన, గుర్తించిన నీతో, ఎందుకంటే అందరికీ ఆయన ప్రేమ తెలిగిపోవచ్చు, ఇంకా గ్రహింపు కాకపోవచ్చు. ఒకవేళ నువ్వు విశ్వాసివి గనుక ఈ చెప్పబడిన మాటలను బట్టి ఈ విషయాలన్నీ నీకు తెలుసు గనక, ఆ పరలోక తండ్రి యొక్క ప్రేమను నువ్వు గుర్తించావు గనుక నీకు తెలుసు దేవుడు నిన్నెంత ప్రేమించాడు. అందుకే దేవుని ప్రేమ నీ హృదయాన్ని తాకింది గనుకే ఒకరోజు నీ హృదయం బద్దలైంది. నీ పాపాల విషయమే పశ్చాత్తాపడ్డావు. ఆ తప్పిపోయిన కుమారుడు పరిగెత్తుకుంటూ తండ్రి దగ్గరికి వచ్చినట్టు ఒకరోజు నువ్వు ఆ పరలోక తండ్రి దగ్గరికి వచ్చావు, పశ్చాత్తాపడ్డావు, పాపాలు ఒప్పుకున్నావు, మారు మనసు పొంది తండ్రికి నీ జీవితాన్ని సమర్పించుకున్నావు. అంటే నీకు తండ్రి ప్రేమ అర్థమైంది. తండ్రి ప్రేమ అర్థమైన ఓ విశ్వాసి, నీతో ఒక మాట చెప్పాలనుకుంటున్నా. బైబిల్ గ్రంథాన్ని ఏంటంటే, దేవుడు అంటున్న మాట, నిన్ను ఎంతగా ప్రేమించాను గనుక, అన్నిటికంటే ఎక్కువగా నిన్ను ప్రేమించాను గనుక నువ్వు కూడా అన్నిటికంటే ఎక్కువగా నన్ను ప్రేమించు. అది దేవుడు కోరుకుంటాడు. మొదటిగా నిన్ను ప్రేమించాను కాబట్టి మొదటి ప్రేమను నాకు ఇవ్వు అని దేవుడు అడుగుతున్నాడు. అర్థం కాని వారి దగ్గర ఆయన అడగలేడేమో, కనీసం ఆయన ప్రేమ అర్థమైన నీ దగ్గర అడుగుతున్నాడు. ఏమనంటే, నీ కోసం ఇన్ని చేశాను కదా, ఇంతగా ప్రేమించాను కదా, అలాగే నువ్వు కూడా నన్ను అంతగా ప్రేమించు. మార్కు సువార్త 12వ అధ్యాయము, మార్కు సువార్త 12వ అధ్యాయము 29వ వచనం. అందుకు యేసు,
ప్రధానమైనది ఏదనగా, ఆ, ఓ ఇశ్రాయేలు ఆ, వినుము. ఆ, మన దేవుడు ఆ, మన దేవుడైన ప్రభువు, ఆ, అద్వితీయ ప్రభువు. ఆ. నీవు నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణాత్మతోను, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ వివేకముతోను, ఆ, నీ పూర్ణ బలముతోను ఆ, నీ దేవుడైన ప్రభువును ఆ, ప్రేమింపవలననిది ఆ. ప్రధానమైన ఆజ్ఞ. అంటే ఆజ్ఞ ఎవరిస్తారు? ఆజ్ఞ ఎవరిస్తారు? మనుషులా, దేవుడా? దేవుడు ఈ ఆజ్ఞ ఇచ్చాడు అంటే అది ఆయన కోరిక అనమాట. ఓ మనిషి, ఆ మనుషులలో ఓ విశ్వాసి, నా ప్రియమైన కుమారుడా, నా ప్రియమైనటువంటి కుమార్తె, నా ప్రేమను గుర్తించి నా ప్రేమను తెలుసుకుని రుచి చూసినావు నా కుమార్తె, నా కుమారుడా, నీ పూర్ణ హృదయంతో నన్ను ప్రేమించు, నీ పూర్ణ బలంతో నన్ను ప్రేమించు, నీ పూర్ణ వివేకంతో నన్ను ప్రేమించు. ఒక మాటలో చెప్పాలంటే నీ మొదటి ప్రేమ నాకు ఇచ్చేయి అంటున్నాడు దేవుడు. యువర్ ఫస్ట్ లవ్ గివ్ మీ అంటున్నాడు దేవుడు. నీ మొదటి ప్రేమ ఏదైతే ఉందో, నీ ప్రేమలో మొదటి స్థానం ఏదైతే ఉందో ఆ స్థానంలో నన్ను కూర్చోబెట్టు అంటున్నాడు దేవుడు. మత్తయి సువార్త 10వ అధ్యాయము, మత్తయి సువార్త 10వ అధ్యాయము 37వ వచనం. తండ్రినైనను ఆ, తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు ఆ, నాకు పాత్రుడు కాడు. ఆ, కుమారునైనను ఉమ్, కుమార్తెనైనను ఉమ్, నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు ఉమ్. నాకు పాత్రుడు కాడు. అంటే అర్థం ఏంటి? అంటే తల్లి కంటే, తండ్రి కంటే, కుమారుని కంటే, కుమార్తె కంటే, నీ భార్య కంటే ఎక్కువగా నన్ను ప్రేమిస్తే నాకు పాత్రుడు అవుతావు. నువ్వు నాకు పాత్రుడివి, నాకు ప్రియమైన వాడివి. కనుక నీ నుండి నేనేం కోరుకుంటున్నానంటే, నీ తండ్రి కంటే, నీకు జన్మనిచ్చిన తల్లి కంటే, నీ కడుపును పుట్టిన బిడ్డ కంటే, కొడుకు కంటే, కూతురు కంటే, నువ్వు కట్టుకున్న భార్య కంటే, నువ్వు పెళ్లి చేసుకున్న నీ భర్త కంటే నన్ను ఎక్కువగా ప్రేమించావు. అప్పుడు నువ్వు నాకు పాత్రుడు అవుతావు. అదండి దేవుని కోరిక. దేవదూతల కంటే, లోకం కంటే, సమస్తముని కంటే యేసుక్రీస్తుతో సమానముగా మొదటి స్థానాన్ని ఇచ్చి ప్రేమించాను గనుక అలాగే నువ్వు కూడా నన్ను ప్రేమించావు. దేవుడు ఈరోజు విశ్వాసులమైన మన నుండి కోరుకుంటున్నది ఏంటంటే మొదటి ప్రేమ. లోక సువార్త 14వ అధ్యాయము 26వ వచనం. ఎవడైనను చదువు. నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, ఉమ్, అన్నదమ్ములను, ఉమ్, అక్క చెల్లెండ్రను, ఆ, తన ప్రాణమును సహా ఆ, ద్వేషింపకుంటే ఆ. వాడు నా శిష్యుడు కానేరడు. మరొకసారి చదువుదాం. మరొకసారి చూద్దాం. లోక సువార్త 14వ అధ్యాయం 26వ వచనం. ఎవడైనను నా యొద్దకు వచ్చి ఆ, తన తండ్రిని, ఆ, తల్లిని, ఆ, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లెండ్రను, ఆ, తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కాడు. ద్వేషించాలా? ప్రభు అంటున్నాడు, దేవుడు అంటున్నాడు, వీళ్ళని ద్వేషిస్తేనే గాని నువ్వు నాకు శిష్యుడువు కాలేవు. వీరిని ద్వేషిస్తేనే గాని నువ్వు నాకు పాత్రుడు కాలేవు. వీళ్ళని ద్వేషించు, నన్ను ప్రేమించు అంటున్నాడు దేవుడు. ద్వేషించడం ఏంటి? ఆయన ప్రేమించమంటున్నాడు, బాగానే ఉంది, కానీ వీళ్ళని ద్వేషించమంటాడేంటి? నేను మాట అడుగుతున్నాను, నిజంగా ఆయనే అంటున్నాడా? ఎందుకంటే ఆయనే అన్నాడు పత్రికల్లో, పరిశుద్ధాత్మ యొక్క ప్రేరేపణతో అపోస్తుల ద్వారా ఆయనే అన్నాడు. ఏమని? ఓ పురుషులారా, నీ భార్యలను ప్రేమించుడి. ఓ భార్యలారా, మీ భర్తలను, మీ పిల్లలను ప్రేమించుడి. మరి ఆయనే అన్నాడుగా. భర్తనేమో భార్యని ప్రేమించమన్నాడు, భార్యనేమో భర్తను ప్రేమించమన్నాడు. ఇది నా ఆజ్ఞ అన్నాడు. తల్లిదండ్రులను సన్మానించి వారికి అన్ని విధాలుగా లోబడి ఉండమని చెప్పారు కదా.
దేవుడే కదా చెప్పింది. మరి అలా చెప్పిన దేవుడే ఇప్పుడు ద్వేషించమంటున్నాడు ఏంటి? ఇక్కడ ద్వేషించడము అంటే అర్థం ఏంటంటే వారికి రెండో స్థానాన్ని ఇవ్వు అని అర్థం. మొదటి స్థానాన్ని నాకు ఇచ్చి వాళ్ళకి రెండో స్థానాన్ని ఇవ్వు, ఆ తర్వాత మూడో స్థానం, ఆ తర్వాత నాలుగో స్థానం వాళ్ళందరికీ ఇచ్చుకుంటే నువ్వు ఎవరికి ఇచ్చుకుంటే ఇష్టం. రెండో స్థానం, మూడో స్థానం, నాలుగో స్థానం, ఐదో స్థానం ఎవరికి ఇచ్చుకుంటావు నాకు అనవసరం, కానీ మొదటి స్థానంలో మాత్రం నన్ను పెట్టు. దేవుణ్ణి మొదటి స్థానంలో పెట్టడం మిగతా వారందరినీ ద్వేషించడంతో సమానం. అవునా? ఇతను ద్వేషించినట్టు కాదు, వాళ్ళు ద్వేషించినట్టుగా భావించేటువంటి పరిస్థితి అది. ఉదాహరణకు ఒక అర్థం చెప్తాను, ఉదాహరణకు చెప్తాను. మీ హృదయంలో ప్రేమ అనే గదుల్లో అంతస్తుల్లో 10 అంతస్తులు ఉన్నాయి. మీ హృదయంలో ప్రేమ అనే భావోద్వేగంలో 10 అంతస్తులు ఉన్నాయి. అందులో మొదటి అంతస్తు పైనుంచి, ఉన్నతమైన దాని నుంచి పైనుంచి లెక్కేసుకుంటే 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, చివరిదన్నమాట 10. రైట్. ఇప్పుడు పైనుంచి మొదటి అంతస్తు, తర్వాత 2 అంతస్తు. రైట్. దీనికి పోటీ వచ్చింది, ఒక పురుషుడికి, ఒక సహోదరుడికి పోటీ వచ్చింది. ఏంటంటే 1 తల్లి, 2 భార్య. వీళ్ళిద్దరిలో ఎవరికి మొదటి స్థానం ఇవ్వాలి అనేటువంటి పోటీ వచ్చింది. రైట్. ఒకవేళ ఆ సహోదరుడు నాకు జన్మనిచ్చిన తల్లి కదా, నా తల్లికి నేను మొదటి స్థానం ఇవ్వాలి అని చెప్పి మొదటి అంతస్తుని ఇచ్చాడు, మొదటి స్థానాన్ని తల్లికి ఇచ్చాడు. ఇచ్చి నేను కట్టుకున్న భార్య కనుక నా భార్యకు నేను రెండో స్థానం ఇవ్వాలని రెండో స్థానంలో కూర్చోబెట్టాడు. ఆ తర్వాత పిల్లలకు 3, ఆ తర్వాత వాళ్ళకి, ఆ స్నేహితులకి ఆ 4, 5 అక్కడ కూర్చోబెట్టాడు. ఓకే. తల్లి ఏం చేస్తుంది? ఎప్పుడైతే కుమారుడు ఆ తల్లిని మొదటి స్థానంలో కూర్చోబెట్టాడో అప్పుడు తల్లి ఏం చేస్తుంది? నవ్వుకుంటుంది, ఆనందిస్తుంది, ఉప్పొంగిపోతుంది. రైట్. రెండో స్థానంలో కూర్చోబెట్టిన భార్య సంగతి ఏంటి? ఆ గదిలోకి వెళ్ళి చూస్తే చెప్పాలి మీరు. హ్యాపీగా సంతోషంగా ఉంటుంది ఆవిడ? ఉండదు కదా. లోపల ఏడుస్తూ, బాధపడుతూ, ఎక్కి ఎక్కి ఏడుస్తూ, ఆయన వచ్చినా సరే పట్టించుకోదు, మాట్లాడదు. ఏం చేశాడని? 10వ స్థానంలో పెట్టాడా, 9వ స్థానంలో పెట్టాడా, 7, 6, 5, 4, 3లో పెట్టాడా? రెండిట్లో పెట్టాడు కదా. ఇప్పుడు ఎందుకంత ఏడవాలి ఆవిడ? రైట్. ఈ బాధ ఏంటంటే ఏది ఇవ్వలేదని? మొదటి స్థానం ఇవ్వలేదని. సరే బాధపడుతుంది కదా అని చెప్పి ఆవిని మళ్ళా మొదటి స్థానానికి పెట్టి, అమ్మా రెండో స్థానంలో కూర్చో అని ఆవిని పెట్టాడు. రైట్. ఇప్పుడు మొదటి అంతస్తులోకి వెళ్ళి చూస్తే భార్య ఎలా ఉంటుంది? కిలకిల కలకల, అబ్బా హాయిగా ఉంటుంది. రైట్. ఇప్పుడు మరలా కిందకి రెండో అంతస్తు కిందకి వచ్చి చూస్తే అమ్మ ఎలా ఉంటుంది? ఆవిడ మొహం మాడిపోద్ది. కొడుకు కదా చెప్పుకోలేదు కానీ మనసులో బాధ, ఏడుస్తుంది. ఆమె మాట్లాడటం మానేస్తుంది. ఇప్పుడు ఎందుకు మాట్లాడటం మానేసింది? ఆమెనేమి 10లోనో 7లోనో 6లోనో 3లోనో ఉంచలేదు కదా, రెండో స్థానమే ఇచ్చాడు కదా. ఆమెకేం కావాలి? మొదటి స్థానం. ఎందుకు మాట్లాడటం లేదు? రెండవ స్థానంలో ఉన్న ప్రేమను ఇచ్చినా ఎందుకు మాట్లాడట్లేదు? ఎందుకంటే అది ఎలా అనిపిస్తుందంటే, మొదటి స్థానం ఇవ్వకపోయేసరికి వాళ్ళకి ఎలా అనిపిస్తుందంటే అది వాళ్ళని ప్రేమిస్తున్నట్టుగా ఉండదు. ఏం చేస్తున్నట్టు ఉంటుంది? ద్వేషిస్తున్నట్టుగా ఉంటుంది. అదే ప్రభువు చెప్తున్నాడు. కింద పెట్టేసరికి అది వాళ్ళని ప్రేమిస్తున్నట్టు ఉంటుందా, ద్వేషిస్తున్నట్టు ఉంటుందా? వాళ్ళు కింద నుంచి నన్ను ఎంత ఎత్తులో ప్రేమిస్తున్నారో చూడరు, పైనుంచి కిందకి నన్ను ఎంత తక్కువగా చూస్తున్నారో చూస్తారు. కనుక కింద నుంచి పైకి చూస్తే ప్రేమించినట్టు ఉంటుంది, పైనుంచి కిందకు చూస్తే ఎలా ఉంటుంది? ద్వేషించినట్టుగా ఉంటుంది. అందుకే ప్రభు ఆయన జ్ఞాని కదండి, మహాజ్ఞాని కదా యేసుక్రీస్తు వారు. అందుకే అలా అంటున్నారు అన్నమాట. అంత మర్మంగా మాట్లాడుతున్నారు. ఏమని? ఎవడైనా నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, బిడ్డలను, అన్నదమ్ముల్ని, అక్క చెల్లెలను తన ప్రాణముతో సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు. రైట్. ఈ మాటలో నా అంతరం ఏంటి? నీ అన్నదమ్ములకి ఒక స్థాయి, వారికి మించి అక్క చెల్లెలకి, వారికి మించి నీ బిడ్డలకి, వారికి మించి నీ తల్లిదండ్రులకి, వారికి మించి నీ భార్యకి ఇచ్చుకో. బట్ వాళ్ళందరికంటే మొదటి స్థానం మాత్రం నాకు ఇవ్వు. వాళ్ళ ప్రేమ నా ప్రేమ కంటే కిందే ఉండాలి. ఇక్కడ అర్థమవుతుందా? ద్వేషించడం అంటే అర్థం ఏంటంటే భార్య మీద ఉన్న ప్రేమ నీకు ఉండాలి, కానీ అది నాకంటే కింద ఉండాలి.
తల్లిదండ్రుల మీద నీకు ప్రేమ ఉండాలి, కానీ ఆ ప్రేమ నా ప్రేమ కంటే కింద ఉండాలి. నీ బిడ్డల మీద నీకు ప్రేమ ఉండాలి, కానీ ఆ ప్రేమ నాకంటే కింద ఉండాలి. నీ అన్నదమ్ముల మీద, అక్క చెల్లెల మీద, బంధువుల మీద, స్నేహితుల మీద, సహోదరుల మీద, సోదరీమణుల మీద, నీ గ్రామం వారి మీద, నీ జనుల మీద, నీ భారతీయుల మీద నీకు ప్రేమ ఉండాలి, కానీ ఆ ప్రేమ ఎక్కడ ఉండాలి? దేవుని ప్రేమ కంటే కింద ఉండాలి. అంటే దేవుడు కింద నుంచి ఏ స్థానాన్ని కోరుకుంటున్నాడు? పైనుంచి ఏ స్థానాన్ని కోరుకుంటున్నాడు? మొదటి స్థానాన్ని కోరుకుంటున్నాడు. దేవుడు అత్యధికమైనటువంటి ప్రేమను కోరుతున్నాడు. ఏ విశ్వాస అయితే, ఇప్పుడు అడుగుతున్నానండి, ఒక విశ్వాసిగా నీ ప్రేమ అనే హృదయంలో, నీ హృదయంలో ప్రేమ అనే భావోద్వేగంలో ఉన్న అంతస్తుల్లో మొదటి అంతస్తు, మొదటి స్థానంలో ఎవరున్నారు? మీ మొదటి ప్రేమ ఎవరికి? చెప్పగలరా? మీ హృదయంలోనికి వెళ్ళి చూడగలిగితే. ఓ సహోదరుడా, నీ మొదటి ప్రేమ ఎవరికి? భార్యకా, తల్లికా, తండ్రికా, ఫ్రెండ్కా, సహోదరుడికా, సహోదరికా, లేకపోతే నీ ప్రాణానికా? ఓ సహోదరి, నీ ప్రేమలో మొదటి స్థానం ఎవరికి? నీ భర్తకి ఇచ్చావా? లేదా నీకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకి ఇచ్చావా? లేదా కన్న బిడ్డలకి ఇచ్చావా? దేవుని కంటే ఎక్కువగా వారిని ప్రేమిస్తున్నావా? అయితే నువ్వు ఆయనకి పాత్రుడువు కాలేవు, ఆయనకి శిష్యుడుగా నడవలేవు. ఈ సమయంలో ప్రతి ఒక్కరం కూడా ఆలోచించాలి, పరిశీలించుకోవాలి. మన ప్రేమలో మొదటి ప్రేమ ఎవరికి? ప్రేమన దేవుని వల్లారా, ఒక విషయం చెప్తున్నాను. ఎవరి జీవితంలో అయితే దేవునికి మొదట ప్రేమ ఇస్తారో వాళ్ళకి మాత్రమే ఆత్మీయ జీవితంలో అభివృద్ధి ఉంటుంది. రైట్. అది ఆత్మీయ జీవితంలో అభివృద్ధికి దేవునికి నీవు ఇచ్చే స్థానానికి సంబంధం ఉంది. నీ జీవితంలో ఎప్పుడైతే రక్షణ పొందినప్పుడు నీ ప్రేమలో మొదటి స్థానం దేవునిది, కానీ కాలం గడిచిన తర్వాత భార్య వచ్చింది, పిల్లలు వచ్చారు, తర్వాత ఏవి వచ్చినవి? ఈరోజు కాలం గడిచిన తర్వాత నీ మొదటి ప్రేమ ఎవరిది? ఎఫీసీ సంఘంలో సంఘ సభ్యుల హృదయాలలో మొదటి ప్రేమ దేవునికి ఇచ్చారు ప్రారంభంలో, కానీ కాలం గడిచే కొలది ఆ మొదటి ప్రేమ పోయింది. చూడండి, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము, 4వ వచనము, 5వ వచనం. అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. రైట్. అంటే ఏంటి? ఎఫీసీ సంఘంలో లేదా ఒక విశ్వాసి హృదయంలో ఏం జరిగింది? దేవునికి మొదటి ప్రేమ ఇచ్చాడు, కానీ ఇప్పుడు ఆ ప్రేమను పోయింది. మొదటి ప్రేమను నీవు, రైట్, ఆ విశ్వాసి మొదటి ప్రేమను, దేవునికి ఇచ్చిన మొదటి ప్రేమను ఏం చేశాడు? వదిలేశాడు. రైట్, అది ఆయన తప్పు. రైట్. ఇప్పుడు 5వ వచనం, దాని రిజల్ట్. నువ్వు ఏ స్థితిలో నుండి పడితువో జ్ఞాపకము చేసుకొని, అంటే పడతాం. దేవునికి మొదటి ప్రేమను ఎప్పుడైతే వదులుతామో, దేవునికి ఇచ్చిన మొదటి ప్రేమను ఎప్పుడైతే మనం వదిలిపెడతామో, అప్పుడు మనం ఉన్న స్థితిలో నుంచి పడతాం. అంటే మనం ఎదగడానికి దేవునికి మొదటి ప్రేమ ఇవ్వడానికి సంబంధం ఉంది. దేవునికి మొదటి ప్రేమనిస్తే నీవు స్థితిలో అంచెంచెను ఎదుగుతావు. ఒకవేళ దేవునికి ఇవ్వాల్సిన మొదటి ప్రేమను వదిలితే నీవు ఎంత స్థితిలో ఉన్నా అక్కడి నుంచి కిందకి పడతావు. కనుక ఆత్మీయంగా అభివృద్ధి చెందడానికి దేవునికి మొదట ప్రేమకు ఇవ్వడానికి సంబంధము ఉంది. అందుకే దేవుని వాక్యం తెలియజేస్తుంది, మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయము, అట్లు చేసి నీవు మారు మనసు పొందితే సరి. లేని యెడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేతును. రైట్. కాబట్టి దేవునికి మొదటి ప్రేమను ఇవ్వడానికి, మన స్థితిలో అభివృద్ధి చెందడానికి సంబంధం ఉంది. రోమపత్రిక 8వ అధ్యాయము, 28వ వచనం.
దేవుని ప్రేమించు వారికి దేవుడు ప్రేమించిన వారికి అని లేదు అక్కడ. దేవుని దేవుణ్ణే ప్రేమించే వారికి. ఏ ప్రేమ ఇందులో? రెండో ప్రేమ, మూడో ప్రేమ, మొదటి ప్రేమ? మొదటి ప్రేమ. దేవునిని మొదటిగా ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున ఆ, పిలువబడిన వారికి ఆ, మేలు కలుగుటకై మేలు కలుగుటకే సమస్తమును సమకూడి జరుగుచున్నవని. ఎరుగుదుము. రైట్. నువ్వు ఆత్మీయంగా అభివృద్ధి చెందడానికి సమస్తం సమకూడి జరుగుతాయి. నీ చేతిలో పరిశుద్ధ గ్రంథం లేదు, నువ్వు ఏదో వేరే దేశంలో ఉన్నావు, కానీ నీకు అవసరమైన బైబిల్ గ్రంథం నీ దగ్గరికి వస్తుంది. ప్రార్థన చేసుకునే అవకాశమే లేదు, కానీ అలాంటి పరిస్థితులు నీకు వెతుక్కుంటూ వస్తాయి. సరైన సంఘం లేదు, సహవాసం లేదు, అలాంటి పరిస్థితులు నీకు దగ్గరకు వస్తాయి, సమకూర్చబడతాయి. ఒక మంచి వాక్య సందేశాలు నువ్వు వినలేకపోతున్నావు. రైట్. ఏ సందేశాలు నువ్వు వింటే ఆత్మీయంగా ఎదుగుతావు, అటువంటి సందేశాలను దేవుడు నీ దగ్గరికి తీసుకొస్తాడు, లేదా నిన్నే అక్కడికి తీసుకెళ్తాడు. నీకు అన్ని సమకూడి జరుగుతాయి. దేనికి? లోకంలో ఉన్నతంగా ఎదగడానికి కాదు, ఆత్మీయ జీవితంలో ఉన్నతంగా ఎదగడానికి సమస్తము సమకూడి జరుగుతాయి. ఎప్పుడో తెలుసా? అన్నిటికంటే ఎక్కువగా నీవు దేవుణ్ణి ప్రేమించినప్పుడు. నువ్వు ఆత్మీయంగా ఎదగడానికి నీకు సమస్తము సమకూడి, అన్ని పరిస్థితులు సమకూడి నువ్వు ఆత్మీయంగా ఎదగడానికి నువ్వు దేవుణ్ణి ప్రేమించడానికి సంబంధం ఉంది. నీకు అన్ని సమస్తం సమకూడి ఆత్మీయంగా ఎదగాలి అంటే అన్నిటికంటే ఎక్కువగా నువ్వు దేవుణ్ణి ప్రేమించాలి. ప్రియమైన సోదరులారా, సహోదరులారా, ముగింపులోకి వస్తున్నాను. నాకంటే వాక్యోపదేశకులు ముందున్నారు కనుక వారికి ఆ సమయాన్ని ఇద్దాం. ఈ సందేశాన్ని ముగింపులోకి వద్దాం. మీ హృదయంలో మొదటి ప్రేమ ఎవరికి? మీరు ఎవరిని ప్రేమిస్తున్నారు? దేవుణ్ణి మీ కడుపును పుట్టిన బిడ్డల కంటే ఎక్కువగా ప్రేమించగలుగుతున్నారా? నిజాయితీగా చెప్పండి, మీ హృదయంలో చెప్పండి. మీరు కట్టుకున్న భార్య కంటే ఎక్కువగా ప్రేమించగలుగుతున్నారా? నీకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు ఉన్నారే, వారికంటే ఎక్కువగా ప్రేమించగలుగుతున్నారా? మీ ప్రాణ స్నేహితుల కంటే మిమ్మల్ని మీరు ఎక్కువగా ప్రేమించగలుగుతున్నారా? అయితే చాలా మంచిది. ఒకవేళ అలా లేకపోతే, దేవునికి పోటీగా మరి ఎవరైనా వస్తే ఆలోచించండి, వారిని కిందకి దింపండి. దేవుని మీద ఉన్న ప్రేమను పెంచుకోండి, దేవుణ్ణి మొదటి స్థానంలోనికి తీసుకువెళ్ళండి. మీరు ఎవరినైతే ఎక్కువగా ప్రేమిస్తున్నారో వారి వల్లనే మీరు ఎక్కువగా ఇబ్బందులు పడే పరిస్థితికి దేవుడు తీసుకొస్తాడు. మీరు ఎవరినైతే దేవుని కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నారో వారే నిన్ను ద్వేషించే పరిస్థితికి ఒక రోజు వస్తుంది. ఒక మాటలో చెప్పాలి అంటే వారు నీకు దేవునికి ప్రతిగా మారారని అర్థం. అది వ్యక్తి అయినా, వస్తువైనా, మరేదైనా. కొంతమంది మనుషుల కంటే వస్తువులు ఎక్కువగా ప్రేమిస్తారు. దేవుని కంటే ఎక్కువ ప్రేమ వస్తువు. దేవుని కంటే ఎక్కువగా సెల్ ఫోన్ ప్రేమించే వాళ్ళు ఉన్నారు. దేవుని కంటే ఎక్కువగా టీవీని ప్రేమించే వాళ్ళు ఉన్నారు. దేవుని కంటే ఎక్కువగా మోటార్ సైకిల్ని ప్రేమించే వాళ్ళు ఉన్నారు. కారుని ప్రేమించేవారు ఉన్నారు. ఇంటిని ప్రేమించేవారు ఉన్నారు. మనుషుల్ని ప్రేమించేవారు ఉన్నారు. దేవుని కంటే ఎక్కువగా ప్రేమిస్తే మనం ఎదగలేం. నిజంగా దేవునితోనూ మనుషులతోనూ పోటీ పెట్టుకున్నప్పుడు సాధారణంగా కొంతమందికి ఇలాంటి పరిస్థితి ఉంటుంది. కాస్త మంచివాళ్ళు, విశ్వాసులు, బలపడిన వాళ్ళు అనుకున్న వారికి రైట్ ఎలా ఉంటుంది పరిస్థితి అంటే, వస్తువులేమీ పోటీ రావు. పిల్లలు రారు, భార్య కూడా రాదు, భర్త రాడు, తల్లిదండ్రులు రాడు. రైట్. కానీ ఒకరు పోటీకి వస్తారు. ఎవరో చెప్పగలరా? ఒక వ్యక్తి మీకు పోటీ వస్తాడు. మీ మొదటి ప్రేమను ఆక్రమించడానికి, దేవునికి ఇవ్వడానికి ఒక వ్యక్తి పోటీకి వస్తాడు. ఆ వ్యక్తి ఎవరు? పిల్లలు కాదు, భార్య కాదు, తల్లిదండ్రులు కాదు. ఎవరు ఆ వ్యక్తి? నువ్వే. నీకు అడ్డొస్తావు. అది నేను ప్రాక్టికల్గా గమనించానండి.
దేవునికి మొదటి ప్రేమను ఇవ్వడానికి అడ్డొచ్చే వ్యక్తి ఎవరో కాదు, నా భార్య కాదు, నా పిల్లలు కాదు, నేనే. ఏంటంటే నా స్వయం, నేనంటే నాకు అన్నిటికంటే ఎక్కువ ప్రేమ ఏది అంటే, నిజాయితీగా ఒప్పుకోవాలంటే నేనంటేనే నాకు ప్రేమ. ఏ మనిషికైనా అత్యధికంగా ప్రేమించేది సెల్ఫ్. స్వయం. అందుకేనండి ఆ యోబు గ్రంథంలో సాతాను అంటుందండి దేవునితో. ఏమంటుందో తెలుసా? సాతాను అంటుంది, అపవాదం అంటుంది. ఏమంటుందో తెలుసా? 2వ అధ్యాయము ముగింపులోకి వెళ్తాం. 2వ అధ్యాయము 4వ వచనం. అపవాది అంటుంది, చర్మము కాపాడుకునుటకే చర్మమును, తన ప్రాణమును కాపాడుకునుటకు తనకు కలిగినది యావత్తును నరుడు ఇచ్చేస్తాడు. ఎవరినైనా ఇచ్చేస్తాడు. మనిషి అత్యధికంగా ఎక్కువగా ప్రేమించేది ఎవరినంటే తననే. దేవునికి మొదటి స్థానాన్ని ఇవ్వటంలో అడ్డు వచ్చే, పోటీ వచ్చే వ్యక్తి ఎవరో కాదు, మనమేనంటే. అంటే అందుకే యేసుప్రభు అంత చక్కగా చెప్పాడనమాట. అన్నదమ్ములైనను అక్కడ ఏమన్నారు? కాదు 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 ఇక్కడ ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లెండ్రును, తన ప్రాణమును సహా అన్నాడు. ఎందుకు ప్రాణం అంటే రైట్, ఒక మనిషి భార్య కంటే, పిల్లల కంటే, తల్లిదండ్రుల కంటే ఎక్కువగా దేన్ని ప్రేమిస్తాడు? ప్రాణాన్ని, సెల్ఫ్ని ప్రేమిస్తాడు. కనుక ఆ సెల్ఫ్ని గెలవాలి మనం. స్వయాన్ని కూడా గెలవాలి, స్వయం మీద ఉన్న ప్రేమను కూడా గెలవాలి. ఇది సులువైన విషయమా? నిజాయితీగా చెప్పాలంటే కష్టమైన విషయం. మనకంటే ఎక్కువగా దేవుని ప్రేమించాలంటే కష్టం. భార్య కంటే, పిల్లల కంటే, తల్లిదండ్రుల కంటే ఎక్కువగా ప్రేమించగలమేమో కానీ మనకంటే ఎక్కువగా మనం దేవుణ్ణి ప్రేమించలేము. ఎలా? మొదటిగా ఏం చేయాలంటే, నాయనా నీకు మొదటి ప్రేమను ఇవ్వలేని దౌర్భాగ్యుడను అని ఒప్పుకోవాలి. ఒకవేళ ఇక్కడ ఎవరైనా మొదటి ప్రేమ దేవునికి ఇచ్చి ఉంటే దేవునికి స్తోత్రం. ఒకవేళ ఎవరైనా దేవునికి మొదటి ప్రేమ ఇవ్వలేని పరిస్థితిలో ఉంటే నేను చెప్తున్నాను, మొదటి ప్రేమను దేవునికి ఇవ్వాలంటే మొదట మనం ఇవ్వలేకపోయామన్న విషయాన్ని ఒప్పుకోవాలి. ఏమనంటే, నేను చేతగాని వాడిని, దద్దమ్మని, నీకు మొదటి ప్రేమ ఇవ్వాలని పనికిమాలిని, స్వార్థపరుని ప్రభువా నన్ను క్షమించు. నా భార్య కంటే, నా బిడ్డల కంటే, నా తల్లిదండ్రుల కంటే, నా ఉద్యోగం కంటే, వస్తువుల కంటే, సౌకర్యాల కంటే నిన్ను ఎక్కువగా ప్రేమించలేను దౌర్భాగ్యుని ప్రభువా. నువ్వైతే నన్ను అందరికంటే ఎక్కువగా ప్రేమించగలిగావు, కానీ నేనైతే నిన్ను అలా ప్రేమించలేకపోయాను. స్వార్థపరుని ప్రభువా నన్ను క్షమించు. ప్రేమ నువ్వు ప్రభువా, నిన్ను ప్రేమించగలిగే హృదయం నాకు దయచి. నువ్వేంటో, నీ ప్రేమ ఏంటో, నా పట్ల నీకున్న ఇష్టమేంటో, నా కోసం నువ్వేం చేసావో అవన్నీ నాకు తెలియజేయి. కలువరి సిలువలో నువ్వు చూపిన ప్రేమ, ఆ బలియాగములో నువ్వు ప్రదర్శించిన ప్రేమ నాకు కళ్ళకు కట్టినట్టుగా, గ్రహింపనట్లుగా దయచేయి. నాలో ప్రేమను పుట్టించు ప్రభువా అని మనం అడిగితే 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 ఆ ప్రేమ మనలో పుట్టేలా దేవుడు చేస్తాడు. ఆ ప్రేమ అభివృద్ధి చెందుతుంది. అభివృద్ధి చెందినప్పుడు ఏమవుతుంది? భార్య కంటే, పిల్లల కంటే, తల్లిదండ్రుల కంటే, మన స్వయం కంటే మనం దేవుడిని ఎక్కువగా ప్రేమించే స్థాయికి వెళ్ళగలుగుతాం. దాన్నే పరిపూర్ణత అంటారు. అన్ని దశలు మన ప్రేమను, దేవుడికి ఇవ్వాల్సిన స్థానాన్ని అన్నిటికంటే హెచ్చించుకుంటూ చివరికి మన ప్రాణం కంటే ఎక్కువ స్థానంలో దేవుని తీసుకురాగలిగిన రోజు మన ప్రేమ పరిపూర్ణమైన ప్రేమ. అదే పరిపూర్ణత అంటే. కనుక ఆత్మీయాభివృద్ధికి లక్ష్యము ఒకటి ఉంది, అదే దేవునికి మొదటి ప్రేమను ఇవ్వటం. మనమందరం మార్గ మధ్యలో ఉన్నాం కనుక అభివృద్ధి చెందాలి. దేవుని మీద మనకున్న ప్రేమ అభివృద్ధి చెందుతూ ఎప్పుడైతే మొదటి స్థానంలోకి వెళ్తుందో ఆ రోజు మనం పరిపూర్ణతను సాధించినట్టు. ప్రార్థన